ఎవ్రీవన్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ మీ నౌ. సో గైస్ మనకి 7 డేస్‌లో ఈసీ కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడిగారనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కోసం ఈ పర్టిక్యులర్ స్టడీ ప్లాన్ అనేది నేను తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ పర్టిక్యులర్ స్టడీ ప్లాన్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి స్కోర్ అయితే రావడం జరిగిందనమాట. అరౌండ్ 15 అబోవ్ అయితే రావడం జరిగింది. సో ఈసారి కూడా ఇదే ప్లాన్‌ని నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. కాకపోతే ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాననమాట. ఓకే. ఈ ప్రాసెస్‌లో మనం కన్సిస్టెంట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ కాన్సెప్ట్స్ చూడాలి అండ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎక్కడ తెలుసుకోవాలి అండ్ మాక్ టెస్ట్ ఎక్కడ తెలుసుకోవాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని కూడా ప్రాపర్ వేలో మనం తెలుసుకుంటూ వెళ్తేనే మనం ఈ పర్టికులర్ 7 డేస్ ప్లాన్ అనేది ఈజీగా మనం పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇందులో నేను ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది నేను రెడీ చేశాను. ఏంటి అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం అండ్ దాని మీద ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేసినవి ఏవైతే ఉంటాయో లైక్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా తప్పులు మనం ఎదిగితే మాత్రం తప్పులు వస్తే మాత్రం దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నేను రిసోర్సెస్ భాగంగా అకాడమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో మన బీఎస్పీ అకాడమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రతి చాప్టర్‌కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉంది. అండ్ అలాగే కొన్ని చాప్టర్‌కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆ పర్టికులర్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అందులోనే కొన్ని ఎంసీక్యూస్ అనేవి చేయడం జరిగిందనమాట. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. క్లియర్ కట్‌గా మనం ఏవైతే చేయాలనుకుంటామో అవన్నీ కూడా యాప్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాననమాట. ఓకే. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అండ్ వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే అనాలిసిస్ చేయాలి. చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఎలా అనాలిసిస్ చేయాలని చెప్పి చాలా క్లియర్ వేలో మీకు చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఆ వీడియో గనుక చూడకపోతే మాత్రం పక్కాగా చూడాల్సిన వీడియో అనమాట. దాంతో పాటు చాప్టర్ వైస్ సంబంధించిన బీఎస్‌జీబీకి సంబంధించిన చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ అవ్వచ్చు అండ్ గ్రాండ్ టెస్ట్ అవ్వచ్చు. కొన్ని కొన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మనం పెట్టబోతున్నాం కాబట్టి మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను చెప్తున్న టార్గెట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 డేస్‌లో మీరు ఫినిష్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే. సో గెన్షో బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన కొన్ని చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్‌లో చేయడానికి ట్రై చేస్తున్నాను మిగతా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే టార్గెట్ చాప్టర్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే డే 1లో పాలిమర్స్ అండ్ ఫ్యూయల్స్ అనమాట. డే 2లో కొరోజన్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్. సో ఈ పర్టికులర్ చాప్టర్స్ అన్ని కొంతమంది కంప్లీట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు చేయలేదనుకుంటే మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. లేదన్నా నేను ఇంకా ఎఫెక్టివ్‌గా చేయాలనుకుంటున్నట్లయితే మాత్రం ఈ పర్టికులర్ వీడియో చూసిన తర్వాత నేను చెప్తున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత థర్డ్ డేలో అటామిక్ స్ట్రక్చర్ అండ్ డే 4లో యాసిడ్ బేసెస్ అండ్ దాంతో పాటు కెమికల్ బాండింగ్. మీరు అడగొచ్చు ఈ 2 సబ్జెక్ట్స్ ఈ 2 చాప్టర్స్ ఎందుకన్నా ఈ పర్టికులర్ డేలో ఇచ్చారంటే మాత్రం సో వీటికి సంబంధించిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అదంతా కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను కొద్దిగా లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు అవి మాత్రం నేర్చుకోవాలన్నమాట. మోర్ దెన్ దట్ వెళ్ళినా సరే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వ్యూస్ ఉండదు. సో అవి ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి అవి ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ దీని గురించి మనం టాపిక్స్ నేర్చుకోవడం కంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీద ఎక్కువ వర్క్ చేయడం ఇంపార్టెంట్. నేను దాని మీద మాత్రమే షార్ట్ నోట్స్ బిల్డ్ చేయడం జరిగింది అండ్ సొల్యూషన్స్ అనమాట 6 డేలో. అండ్ అలాగే ఫైనల్‌గా ఏంటి అంటే ఫుల్ అండ్ మాక్ టెస్ట్ ప్లస్ రివిజన్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని మీకు క్లియర్‌గా చెప్పిన తర్వాత చాప్టర్ వైస్ ఏవైతే ఈ పాలిమర్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫ్యూయల్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పి మనం మాట్లాడడానికి వెళ్దాం అనమాట. ఓకే. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే మాత్రం సీఎస్సీ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ అవ్వచ్చు, మెకానికల్ సివిల్ అవ్వచ్చు, ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఏ పర్టికులర్ బ్రాంచ్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు చేయాల్సింది ఏంటి అంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒక చిన్న సెషన్ తీసుకుంటాను. లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. మీరు అనుకోవచ్చు ఇంకా చాలా 20 డేసే కదా ఉన్నాయని చెప్పి. బట్ ఈ 20 డేస్‌ని కూడా ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకుంటే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు వాళ్ళకి చెప్తున్నాను. జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన రిసోర్స్‌ని ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డౌట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా గ్రూప్స్‌లో పెడుతున్నారనమాట. ఒకవేళ మీరు ఇంకా జాయిన్ అయ్యి కూడా డౌట్స్ రాకపోతే మాత్రం నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే స్టూడెంట్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని చెప్పి. ఎవరైతే ప్రిపేర్ అవుతారో డెఫినెట్‌లీ ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. అండ్ అలాగే వాటిని రెక్టిఫై చేసుకునేంత వరకు కూడా మమ్మల్ని వదలరనమాట. సో కాబట్టి మీకు ఒకవేళ డౌట్స్ వస్తే మాత్రం డెఫినెట్‌లీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గ్రూప్స్ మాత్రం. ఓకే. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కోర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవి మనకి కెమిస్ట్రీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ ఉంది కదా దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి పెట్టడం జరిగిందనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ షార్ట్ నోట్స్ అనమాట. ఓకే. సో అటామిక్ స్ట్రక్చర్ సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లిస్ట్ చేయడం జరిగింది. ఇన్‌క్లూడింగ్ ఎంసీక్యూస్. ఓకేనా. సో మీరు వీడియోస్ చూస్తే సరిపోతది. మళ్ళీ ఈ పర్టిక్యులర్ ఏవైతే షార్ట్ నోట్స్ చూస్తే మీకు లైక్ ఫన్‌జీ అనిపించొచ్చు. ఏదైతే నేను వీడియోస్ రికార్డ్ చేయలేదు దట్ మీన్స్ వీడియోస్ చేయలేదు కొన్ని చాప్టర్స్‌కి దాని మీద మీరు చూసుకొని సరిపోద్దనమాట. ఓకేనా. సో మీరు అలా ప్లాన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఫ్యూయల్స్ వరకు చేశాను. రిమైనింగ్ యాసిడ్ బేసెస్ కావచ్చు, కెమికల్ బాండింగ్ అవ్వచ్చు, కొరోజన్ అవ్వచ్చు. కొరోజన్ సంబంధించి మీరు చూసినట్లయితే నేను క్లియర్ కట్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే చేయడం జరిగిందనమాట. సో మీరు ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని రిసోర్సెస్ ఉన్నా సరే వాటిని ప్లానింగ్ చేసుకోకుండా చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి అలా చేయొద్దు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1లో ఏదైతే పాలిమర్స్ ఉందో అండ్ అలాగే ఫ్యూయల్స్ ఉందో దీని గురించి మనం మాట్లాడుకుంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ అలాగే పాలిమర్స్ కి ఫ్యూయల్స్ కి నేను వీడియోస్ చేశాను కాబట్టి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వీడియోస్ చూసి మీరు మాక్ టెస్ట్‌లు గనక రాస్తే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలు ఈ పాలిమర్స్ మీద గాని, ఫ్యూయల్స్ మీద గాని. ఐ థింక్ పాలిమర్స్ అండ్ అలాగే ఫ్యూయల్స్ 2 కలిపి 4 మార్క్స్ అనుకుంటున్నాను. ఇఫ్ ఐ యామ్ రాంగ్ కరెక్ట్ మీ. సో ఈ 4 మార్క్స్ మీరు సరిగ్గా ప్లస్ పాయింట్‌గా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోస్ పూర్తిగా కంప్లీట్ చేయండి. అండ్ మాక్ టెస్ట్‌లు ఏవైతే అవి కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనకి కొన్ని రాంగ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆ రాంగ్ ఆప్షన్స్ వచ్చాయని చెప్పి మనం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ రాంగ్ ఆన్సర్స్ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఆ రాంగ్ ఆన్సర్స్‌ని రెక్టిఫై చేసుకోవాలి. అనాలిసిస్ చేయాలన్నమాట. యూజింగ్ చాట్‌జీపీటీ అవ్వచ్చు, లేదనుకున్నట్లయితే గ్రూప్స్ పెట్టడం అవ్వచ్చు.
చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉందని వెతకాల్సిన అవసరం లేదు. నేను సిలబస్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. లేదనుకుంటే డైరెక్ట్ గా గ్రూప్ లో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అవ్వచ్చు, లేదంటే షార్ట్ నోట్స్ అవ్వచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ పర్టికులర్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ లో నేను ఎంసీక్యూస్ సాల్వ్ చేసి ఉంటాను. ప్రతి చాప్టర్ సంబంధించిన ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట. సో మేక్ షూర్ దట్ అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ప్యాటర్న్స్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ సంబంధించిన ఆన్సరే కాకుండా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఐ నో ఎక్కువ టైం ఉంది, బట్ స్టిల్ మీరు సరిగ్గా కూర్చొని పెట్టుకుంటే మాత్రం ఒక 2 అవర్స్, మార్నింగ్ ఒక 2 అవర్స్ కెమిస్ట్రీ చేసుకుంటాను పెట్టుకుంటే మాత్రం మీరు ఈజీ కంప్లీట్ చేయగలుగుతారు. ఒక పర్టికల్ చాప్టర్ లేదనుకుంటే 2 చాప్టర్స్ ఈజీ కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే షార్ట్ నోట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఎంసీక్యూస్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, మాక్ టెస్ట్ ఉన్నాయి, ఇంకేం కావాలి. ఓకేనా. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మీరు చాలా మంది స్టూడెంట్స్ ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్లూజివ్స్. ఓకేనా. సో మేక్ షూర్ దట్ ఒక టాపిక్ మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ ఫాలో పాత్ అనేది ఫాలో అయితే ట్రై చేయండి. ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో తర్వాత చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇఫ్ పాసిబుల్ రాంగ్ ఆన్సర్ ఏవి వస్తాయో వాటిని అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో అనాలిసిస్ అనేది చాలా కీ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అసలు మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. తర్వాత గేమ్స్ బిట్స్ అయితే వాటిని మీరు చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ వీటికి సంబంధించిన గేమ్స్ బిట్స్ అని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను నా పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఆస్కామినోలోనే. సో మేక్ షూర్ దట్ మీరు నా ఛానల్ ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఈ పర్టికులర్ వీడియోస్ అన్ని మీకు వస్తాయి అనమాట. ఓకేనా. సో తర్వాత ఫ్యూల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. చూడడానికి ట్రై చేయండి. సో వీడియోస్ చూసి సరిపోతుంది, మళ్ళీ మీరు షార్ట్ నోట్స్ చూసి ఇవన్నీ వెయిట్ చేసుకోవడం కంటే వీడియోస్ చూసి సరిపోతుంది అనమాట. ఏదైతే నేను వీడియోస్ చేయలేదో వాటికి మాత్రం మీరు షార్ట్ నోట్స్ అని చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొరిజన్ సంబంధించి చేయలేదు, సో మీరు డెఫినెట్లీ దీనికి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అందులోనే నేను ఎంసీక్యూస్ అనేది చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి అనమాట. సో మేక్ షూర్ దట్ అవి చేయడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్ అవి కూడా నేను టాపిక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో టాపిక్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత అటామిక్ స్ట్రక్చర్ దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఐ థింక్ 5 వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ 5 వీడియోస్ కంప్లీట్ అయితే ట్రై చేయండి. ఓకే. తర్వాత ఏంటి అంటే యాసిడ్ బేసెస్ కి, తర్వాత కెమికల్ బాండింగ్ కి చేయలేదు, బట్ స్టిల్ షార్ట్ నోట్స్ అయితే ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా. ఈ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా ఈ 3 టాపిక్స్. ఓకేనా. అర్నేనియస్ థియరీ అవ్వచ్చు, లేదంటే బ్రాస్టెల్ థియరీ అవ్వచ్చు, లేదంటే లూయిస్ థియరీ అవ్వచ్చు, లేదు వర్స్ట్ కేసు ఏంటంటే pH అండ్ రిలేటెడ్ న్యూమరికల్స్ ఏవైతే వాటి మీద వస్తుంది అనమాట. ఈ బఫర్ అండ్ సొల్యూషన్స్ ఏదైతే వెరీ రేర్ గా అడుగుతుంటాడు. ఓకే. సో దాని ఎక్కువ ఫోకస్ చేయదు. కెమికల్ బాండింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి అయనిక్ బాండ్ అండ్ అలాగే కోవలెంట్ బాండ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకేనా. లేదు ఆ పర్టికులర్ టాపిక్స్ రాకపోతే మాత్రం పక్క ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఐ థింక్ కెమికల్ బాండింగ్ సంబంధించినవి 3 మార్క్స్ అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ 2 క్వశ్చన్స్ వస్తున్నట్లయితే ఇక్కడ 3 క్వశ్చన్ ఏంటంటే అయనిక్ రేడియేషన్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఏవైతే ఈ 4 ఏవైతే ఉన్నాయో అయనిక్ రేడియేషన్ సంబంధించిన ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వస్తాయి అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ కూడా యాప్ అవైలబుల్ గా ఉంది. సో మేక్ షూర్ దట్ మీరు పక్కగా చూడాలనుకుంటున్నాను, చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ డే 5 ఏంటి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టం. ఓకే. సో ఈవెన్ నేను కూడా చెప్తున్నాను, చాలా కష్టం అనమాట. బట్ నేనేం చేశానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే నేను ప్రాపర్ గా అనలైజ్ చేసిన తర్వాత నేను ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అనేది మన యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, అసలు నేను ఎలా ప్లాన్ చేశాను ఏంటి అని చెప్పి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ లైట్ తీసుకుంటారు. ఐ నో దట్, బట్ స్టిల్ ఎవరైతే లైట్ తీసుకోకుండా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం 15 to 20 మార్క్స్ అనేవి షూర్ గా వస్తాయి అనమాట. ఓకేనా. సో నేను చెప్తున్న రిసోర్స్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే అండ్ నేను చెప్తున్న డాక్యుమెంట్ లో ఉన్న ఏవైతే టాపిక్స్ అనేవి చూస్తే మాత్రం. ఓకేనా. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంది కదా. సో ఇందులో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏంటి. ఓకేనా. సో నేనేం చేశానంటే ఆ పర్టికులర్ ఏవైతే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి నేను క్లియర్‌గా అడిగాను అనమాట. ఓకేనా. అది కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్ మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కదా, దాని ఎక్స్‌ప్లనేషన్ అడిగాను. అండ్ అలాగే రిమైనింగ్ ఏవైతే పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయో, లైక్ పాసిబుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమని అడగొచ్చు. అమోనియం క్లోరైడ్ ఉంది, అది దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది, ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పి క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ 3 ఉంది. క్వశ్చన్ 3 సంబంధించింది కూడా నేను క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో చార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఎంత, చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత, తర్వాత 1 ఫారడ్ ఈస్ ఈక్వల్స్ హౌ మెనీ కూలమ్స్, ఇలాంటి థింగ్స్ అని యాడ్ చేశాను అనమాట. సో వీటితో పాటు రిమైనింగ్ ఏవైతే పాసిబుల్ క్వశ్చన్స్, సో నేను అదే చెప్తున్నాను, రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో రాంగ్ ఆప్షన్స్, దాని మీద కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి అడగడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంటాడో వాడికి లైక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాం కదా, సో నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పి వాటి మీద ప్లాన్ చేస్తాడు అనమాట. ఇది మీరు నేర్చుకోవాలి. ఓకే. సో అది మాత్రమే నేర్చుకుంటే మాత్రం మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే. తర్వాత డే 6 సొల్యూషన్స్. సో దీనికి సంబంధించింది థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా నేను పెట్టడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్స్ కూడా ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో పెట్టడం జరిగింది అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే స్టూడెంట్స్ తీసుకోలేదో డెఫినెట్లీ 20 డేస్ మన చేతులు ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అది నేను ఎలా ఏంటి అని చెప్పి చెప్తాను క్లియర్ గా. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత గ్రూప్స్ లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, అన్న ఈ రోజు జాయిన్ అయ్యాము, సో దట్ మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఒక సెషన్ తీసుకుంటాను అనమాట. ఓకేనా. సో ట్యూస్డే లేదంటే వెడ్నెస్డే ఈవినింగ్ కానీ మీకు క్లాస్ తీసుకుంటాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఒక ఎత్తు. లాస్ట్ డే ఏదైతే ఉందో లాస్ట్ డే అనేది
ప్రాపర్ రివిజన్ కొట్టాలన్నమాట. సో ఈ టైంలో మీరు షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. లేదన్నా నేను షార్ట్ నోట్స్ రాసుకుంటాను అంటే ఏదైతే నేను షార్ట్ నోట్స్ నేను పెట్టాను కదా డాక్యుమెంట్స్ వైస్ గా, అందులో మీకు కీ పాయింట్స్ అనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి 50 రాయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఆ ఎలిమెంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మాత్రం రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అవ్వచ్చు. జింక్ సంబంధించింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించింది కూడా నేను ఒక డీటెయిల్డ్ షార్ట్ టెక్ చెప్పడం జరిగింది. అది కూడా చూడడానికి ట్రై చేయండి. అదే వీడియోస్ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ స్ట్రక్చర్ సంబంధించినవి ఫోర్త్ వీడియో థర్డ్ వీడియోలో ఉంటుంది. చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ డే 7 ఏం చేస్తామంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి కదా, గ్రాండ్ టెస్ట్ అవ్వచ్చు, లేదంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్లాన్ చేయాలన్నమాట. సో ఇంకా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించినవి మనకి ఇంకా షెడ్యూల్ రాలేదు. ఆ షెడ్యూల్ అనేది బేస్డ్ మీకు లాంచ్ చేస్తాను. అది మీకు క్లియర్ గా చెప్తాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ర్యాపిడ్ రివిజన్ ఉండాలన్నమాట. ఓకే, సో వీలైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకుని ట్రై చేయండి. ఇప్పుడుగా ప్రతిదీ కూడా చూడడానికి ట్రై చేయండి. ఏదైతే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మీకు వస్తున్న ఏవైతే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకేనా, అనాలిసిస్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో మీకు మీరు వీక్ గా అనిపిస్తున్న ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా టైం పెట్టి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుంటారు, దాన్ని విజువలైజ్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ రాస్తారు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మీకు ఒక క్లియర్ యాక్యురసీ అండ్ అలాగే క్లియర్ స్పీడ్ వస్తుంది అనమాట. సో వన్స్ మీరు ఇది గెయిన్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఓకేనా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది మీకు ఒక కీ పాయింట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా డౌట్స్ వస్తుంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని కూడా ఎలా వీళ్ళు రెక్టిఫై చేసుకుంటారు అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి డౌట్ రాగానే గ్రూప్ లో పెట్టాలన్నమాట. ఓకే, సో మన దగ్గర ఒక 1300 ప్లస్ ఐ థింక్ 1400 స్టూడెంట్స్ ఉన్నారనమాట. స్టూడెంట్స్ అందరికీ కూడా డౌట్స్ అనేవి వస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో మీరు కనుక ఒకవేళ ఇంకా తీసుకోవాలనుకుంటే మాత్రం మేక్ షూర్ దట్ ఈ క్రిటికల్ వీడియో చూసిన తర్వాత నేను లింక్స్ అనేవి కింద నుంచి చుట్టాను. ఏపీ వాళ్ళకి అయితే ఏపీ, టీజీ వాళ్ళకి టీజీ చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఐ హోప్ ఎవ్రీథింగ్ కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆర్ అనుకుంటే బిఎస్జీ లేదంటే నితిన్ అన్న. సో అంతే గైస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.